Hi viewers, this is Ganesh. So in this class, I will explain about the JK flip flop. Okay, ఎందుకని JK flip flop తీసుకోవాలనుకుంటున్నానంటే in the previous class we are discussing about the SR flip flop. ఒకవేళ SR flip flop కనుక ఎవరో చూసి ఉండకపోతే please try to watch that video once. Okay, so SR flip flop లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే here we are not able to use when we are using the 1-1 input. So if you are giving the 1-1 input, then we are receiving the output is invalid. So this state will be the waste when we are based upon the SR flip flop. So now we try to use that flip flop with the same states. 1-1 తో కూడా మనం యూస్ చేసుకోగలం. సో దాన్ని ఏంటంటే JK flip flop అంటాం. ఓకే, సో JK flip flop ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. జేకే, సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ యాజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే, జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ యాజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో సేమ్ అంటున్నాం కాబట్టి సో ఇదేమో ఎస్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది, అంతే, జస్ట్ నేమ్స్ ఓన్లీ డిఫరెన్స్. నౌ వి ట్రై టు సీ ద ల్యాచ్ ఫస్ట్. ఓకే, ఈ ల్యాచ్ మీకు ఐడియా ఉంది కదా. సో 2 NAND గేట్స్ తీసుకుంటాం. ఓకే, 2 NAND గేట్స్ తీసుకుంటున్నాం. తర్వాత దీనికి 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత దీని అవుట్పుట్ దీని ఇన్పుట్ వచ్చి దీనికి అవుట్పుట్ కింద కనెక్ట్ అవుతుంది. అలాగే దీని ఇన్పుట్ వచ్చి దీనికి అవుట్పుట్ కింద కనెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఈజ్ ద క్యూ అండ్ దిస్ వన్ ఈజ్ ద క్యూ బార్. ఓకే, నౌ if we are connecting to the clock, this will be act like as a flip flop. ఓకే, ఇప్పుడు ఇది సేమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లాగే ఉంది కదా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, సో ఇది కే అవుతుంది ఇన్పుట్. ఓకే, ఇది జే అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఇన్పుట్ తీసుకుంటున్నాం, అదేంటంటే క్లాక్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, it same look like as a SR flip flop. Then what is the difference? Here we are using another input also. So that is ఇక్కడ క్యూ బార్ కనబడుతుంది కదండి, ఈ క్యూ బార్ని తీసుకొచ్చి అడిషనల్ ఇన్పుట్ కింద ఇస్తాం. అలాగే ఇక్కడ మీకు క్యూ కనబడుతుంది కదా, క్యూ. సో ఈ క్యూని తీసుకొచ్చి ఇక్కడ అడిషనల్ ఇన్పుట్గా ఇచ్చాం. అంటే టోటల్ వీఆర్ యూజింగ్ 3 ఇన్పుట్స్ కియర్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీనికి మనం ట్రూత్ టేబుల్ ఏముంటుందో చూద్దాం. అలాగే దీనికి ఎక్సైటేషన్ టేబుల్ కూడా ఏముంటుందో చూద్దాం. ఓకే, సారీ, దిస్ ఈజ్ నాట్ ఎస్. ఓకే, జేకే. ఓకే, అలాగే ఇక్కడ మనం చూస్తున్న ఇన్పుట్ ఏంటంటే క్యూ. సో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే QN+1. ఓకే, QN+1 అంటే నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద అవుట్పుట్. ఇప్పుడు ఒకసారి మనకి ఇది ఆల్రెడీ తెలిసిందే. సో 0 అయితే 0 ఏంటి, అలాగే 0 అయినప్పుడు 1 అయితే ఏంటి, అలాగే 10 అయినప్పుడు 0 అయితే ఏంటి, 10 అయినప్పుడు 1 అయితే ఏంటి, అలాగే 01 సారీ I did a mistake. ఓకే, 01 అయినప్పుడు 0 అయితే ఏంటి, 01 అయినప్పుడు 1 అయితే ఏంటి. సో ఇది మనం మామూలుగా ఎలా అయినా గుర్తుంచుకోవచ్చు, నార్మల్గా రాస్తున్నాను అంతే. 10 101. ఇన్ ద సేమ్ వే 11 0 11 1. ఓకే, ఇది మన అందరికీ తెలిసిందే. మనం మామూలుగా బైనరీలో రాసేయచ్చు కదా, 8 వరకు 0 to 7. ఓకేనా, 000 001 010 011 100 101 110 111. ఇప్పుడు మనం అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గుర్తు తెచ్చుకోండి. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా ఉంటుందో. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా ఉంటుంది, 00 01 10 11 అయినప్పుడు 00 అయితే మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి,
నో చేంజ్. ఓకే, నో చేంజ్. అలాగే 0 1 వచ్చినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 0. అలాగే 1 0 వచ్చినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 1. 1 1 వచ్చినప్పుడు ఇన్పుట్ ఏంటి? ఇన్వాలిడ్. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే మనకి సేమ్ టు సేమ్ లైక్ యాజ్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ యాజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. 0 0. ఓకే, 0 0 వచ్చినప్పుడు ఏముంది మనకు అవుట్పుట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో? ఇదంతా కూడా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లాగే ఉంది కదా. సో నో చేంజ్ అన్నాం అంటే క్యూ చేంజ్ అవ్వదు. క్యూ అవుట్పుట్ ఎంత ఇక్కడ? 0. ఇక్కడ 0 0 ఇచ్చినప్పుడు ఇక్కడ క్యూ అవుట్పుట్ ఎంత? 1. సో నో చేంజ్. అదే 0 1 వచ్చింది అనుకోండి, సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 0 రావాలి. సో 0 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఇస్తాం, 0 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఇస్తాం. ఇప్పుడు 1 0 చూద్దాం. 1 0కి ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 1 0 అంటే 1. అలాగే 1 0 వచ్చినప్పుడు 1. ఇప్పుడు మెయిన్ మనకు ప్రాబ్లం చూడండి, 1 1 వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వాలిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని టాగుల్ చేస్తుంది. టాగుల్ అంటే ఏంటంటే కన్వర్ట్ చేయడం. అంటే 0 అంటే 1 చేస్తుంది, 1 అంటే 0 చేస్తుంది. అంటే 1 1 0 అని ఉంది కదా, సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 అని వస్తుంది. అలాగే 1 1 1 అని ఉంది, ఇక్కడ 1 అని ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? కన్వర్ట్ అయ్యి టాగుల్ అయ్యి అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, జేకే ఫ్లిప్ ఫ్లాప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్జైటేషన్ టేబుల్ కూడా డ్రా చేయాలి. ఓకే, ఎగ్జైటేషన్ టేబుల్ కూడా డ్రా చేయాలి. ఒకసారి చూద్దాం. ఎగ్జైటేషన్ టేబుల్ అంటే ఏంటంటే వీఆర్ ఫైండ్ అవుట్ ద అవుట్పుట్, క్రాస్ చెక్ ద అవుట్పుట్ని క్రాస్ చెక్ చేస్తాం. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్స్ ఏంటి? ఒరిజినల్గా క్యూఎన్, ఓకే, క్యూఎన్+1 కదా. అంటే వీటిని యూజ్ చేసుకుని క్యూఎన్+1 యూజ్ చేసుకుని వీఆర్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ జే అండ్ కే. ఓకే, 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0 0 0 1 1 0 1 1. ఓకే, అంటే 0 0 ఉన్నప్పుడు అంటే ఎక్కడెక్కడ ఉందో చూడండి. 0 0 0 0 ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడ లేదు. సో 0 0 ఉన్నప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ వాల్యూ ఎంత? 0 0. ఇక్కడ చూడండి 0 1. అంటే ఈ 0 కాన్స్టెంట్గా ఉంది, ఈ 0 కాన్స్టెంట్గా లేదు. అంటే జే కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఓకే 0, బట్ కే కాన్స్టెంట్గా లేదు కాబట్టి డిస్కార్డ్. ఓకే, 0 1 చూడండి. సో 0 1 ఎక్కడ ఉంది? 0 1 0 0 1 1 0 0 1 0. సో 0 1. ఓకే, అలాగే ఇంకో 0 1 ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 1 1 ఉంది. అంటే ఇక్కడ జే కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ కే కాన్స్టెంట్గా లేదు. అంటే 1 డిస్కార్డ్. తర్వాత 1 0 చూద్దాం. 1 0, ఇది 1 0. ఓకే, ఇది 1 0. సో 1 0 వచ్చినప్పుడు 0 1 ఇక్కడ ఉంది, ఇక్కడ 1 1 ఉంది. అంటే మనకి కే కాన్స్టెంట్గా ఉంది కానీ జే కాన్స్టెంట్గా లేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ 1 1 వచ్చినప్పుడు చూడండి, 1 1, ఇది 1 1, అలాగే ఇది 1 1. సో ఇక్కడ 1 1 వచ్చినప్పుడు ఇక్కడ 0 0 వచ్చింది, ఇక్కడ 1 1 వచ్చినప్పుడు 1 0 వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0. అంటే మనకి ఏది కాన్స్టెంట్గా ఉంది? కే కాన్స్టెంట్గా ఉంది. ఓకే, కే కాన్స్టెంట్గా ఉంది కాబట్టి 0, and this one is discord. This one will be referred as excitation table. So what is the meaning of excitation table? Means so we are cross check the output. సో మనకు వచ్చిన అవుట్పుట్స్ వచ్చినప్పుడు అంటే క్యూఎన్ ఉన్నప్పుడు ఓకే వాటికి జేకే వాల్యూస్ ఏమున్నాయని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి.